ఉంటుంది. ఖాళీ ఉంటే చదువుతాం, లేకపోతే లేదు. ఆదివారం గుడికి వెళ్తున్నాం కదా అనుకుంటారు. అది కాదు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన చూసారండి, నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక, మన అపరాధములు మన మీద ఇట్లేదు. ఆయన మన అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించండి. దేవుడి వాక్యము దీవించును గాక. మనకు అప్పచెప్పిన వాక్యం ఏం చేస్తున్నాం? ఇచ్చిన ఉద్యోగం చేస్తున్నాం, మంచిదే. సంపాదించడం మంచిదే. దేశాలు తిరుగుతున్నాం, మంచిదే. భార్య పిల్లలను పోషిస్తున్నాం, మంచిదే. నీ పొట్ట కోసం అన్ని కరెక్ట్గానే చేస్తున్నావు. కానీ దేవుని విషయంలో ఏం చేస్తున్నావు? గడిచిన సంవత్సరం ఏం చేశావు? 366 రోజులు 2015వ సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాబో సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నావు? ప్రతి వారికి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఆ ఆలోచన ప్రభు చిత్త ప్రకారం ఉండాలి. ప్రభువుకి వ్యతిరేకంగా ఏమీ మనము చేయకూడదు అని వాగ్దానం చేశాడు దేవుడు. లోకసువార్త 6:46లో చూడండి. లోక 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నా యొద్దకు వచ్చి చాలు, నేను చెప్పినట్టు చెయ్యి. బైబిల్లో నేనేం చెప్పాను? ఎవడన్నాడు? 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనాను క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. నూతన సృష్టి. మనము నూతన సృష్టి. ప్రభువును అంగీకరించిన వారు, వాక్యం విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అన్నాడు. ఈ వాగ్దానము మీతోను మీ పిల్లలతోనూ దూరస్తులందరికీ చెందునని వారితో చెప్పాడు. ఆ బాప్తిస్మం పొందిన మనము నూతన సృష్టి. ప్రభువులో జన్మించాం. పాత పురుషుడు చచ్చిపోయిన పురుషుడిని ఇంకా లేవటానికి వీలు. సచ్చినోడు లెగడ మళ్ళీ. సచ్చినోడు మళ్ళీ లెగుతాడా? లేవడండి. మరి ఎవరు లేచారు? యేసు ఒక్కడే. మన ప్రభువు ఒక్కడే లేచాడు, ఇంకెవరో లేవలేదు. మృత్యుంజయుడి ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఈ యేసును దేవుడు లేపెను అని ఉన్నాయి వాక్యాలు. అలా మనం లేపబడాలి అంటే మనం ఎలా ఉండాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. అంతేకాని ప్రకటన 3:1 ప్రకారము జీవించుచున్నామన్న పేరు మాత్రం చదవయా. ప్రకటన 3:1-2 వచనాలు. 7 నక్షత్రములు నీ దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును అవేమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సుమి కొత్త సంవత్సరం చేసుకున్నా, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నా, హ్యాపీ క్రిస్మస్ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా, నువ్వు బర్త్డేలు చేసుకున్నా, ఏమండి ఎన్ని చేసినా ఏమీ లాభం లేదు. మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభు అయిన యేసు కోసం ఎదురు చూడాలి. సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి. పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇది సహజము. ఎందుకనగా అపొస్తలుల కార్యం 1:7లో ప్రభు అంటున్నాడు,
కాలమును ఆ? కాలమును ఆ. సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఉంచాడు, అంతే చాలు. ఆయన స్వాధీనంలో ఉన్నారు కాలములు సమయములు. అందుకని మనకి చెప్తాడు పౌలు, దేవుడు పౌలుతో రాయించాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ అంటున్నాడు అక్కడ. ఏమంటే మనం మెలకుగా ఉంటాం. ప్రయాణం ఎప్పుడో 12 గంటలకు 1 గంటకి ఫ్లైట్కి ఇండియా వెళ్ళాలంటే ఎంత సంతోషంగా అన్ని చదువుకుని కదా. ఎవరికెవరు ఏం పట్టుకెళ్ళాలి, 2 సంవత్సరాలు అయింది వెళ్ళి, 3 సంవత్సరాలు అయింది, సంవత్సరం అయింది, ఎన్నెన్నో చదువుకుని జాగ్రత్తగా టైం లోపల వెళ్తాం. అలాగే ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, నూతన సృష్టిగా మనం మార్చబడాలి. ఒకవేళ ఏమైనా ఇంతవరకు గడిచిన సంవత్సరంలో మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఎటువంటి పొరపాట్లు చేసామో, ఎటువంటి అలవాట్లలో ఉన్నామో, మనం చేసింది మనకు తెలుసు. అందరి హృదయంలో ఎరిగిన దేవుడట, ఆయనకి తెలుసు. ఇంకెవరికి? నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు. అందుకనే ఇర్మియా గ్రంథం 17:9 ఏమంటాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన మోసపోతిన మోహము చేత, మోసపోతిన మోహము చేత, దోషినైతిన పాపము చేత, దోషరహితుడా దరి చేర్చుమయా, పాపిని నన్ను కరుణించుము దేవా. భక్తుడు పాట చోటుపురం సుధాకర్ ప్రభులో నిద్రించారు. చూడండి, మనమంతా దోషులను నిర్దోషులుగా చేసి ఆయన ఏం చేశాడు, ఆయన మీద వేసుకున్నాడట, ఆయన మీద వేసుకున్నాడు. అందుకని ఇక్కడ కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. నిన్ను చూడంగానే అబ్బా ఈయన క్రైస్తవుల్లాగా ఉన్నాడే, అమ్మా ఈ సిస్టర్ క్రైస్తవురాల్లా ఉన్నది అని వెంటనే గుర్తుపడతారు వాళ్ళు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు, నీ చూపులు, నీ నడవడిక చూడంగానే దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు, నీతో కాదు. నువ్వు మామూలుగానే ఉంటావు, కానీ వాళ్ళు గ్రహించేటట్టు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఏంటి, మనలో క్రీస్తును చూడాలి. ఎవరు చూడాలి? మనలో క్రీస్తును చూడాలి ఎదుటివారు. అందుకనే నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతించొద్దు. స్వామి అంటే ఇండియా నుంచి వచ్చాం, అప్పు బాగా అయింది, వీసాలకు ఖర్చు అయింది, పిల్లలకి చదువులకి ఖర్చు అవుతుంది, నేను ఈ సంవత్సరంలో ఎంత సంపాదించాలి, ఒక గోల్ పెట్టుకుంటాం. అలాగే ప్రభు వస్తాడని ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. మెయిన్ గోల్ అది. ఎందుకంటే యోహాను రాసిన పత్రిక 1 యోహాను 2:15 అంటాడు, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుని, ఎవడైనాను లోకమును ప్రేమించిన వాడు దేవునికి శత్రువు. అయితే నీవు క్రీస్తులో లేవన్నమాట. లోకాన్ని ప్రేమిస్తే నువ్వు క్రీస్తులో లేనట్టు. క్రీస్తులో ఉన్నట్టయితే ఏం చేయాలి నువ్వు? కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టిగా మారాలి. నువ్వు దేవుని కుమారుడవు. నువ్వు ఎలా చెప్తావు దేవుని కుమారుడు? అందరూ దేవుని కుమారులు కదా? కాదు. యోహాను 1:12 అంటాడు, ఎందరైతే తను యేసుని అంగీకరిస్తారో వారందరూ దేవునికి కుమారులు అని రాయబడి ఉంది. మరి కుమారత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే
లూకాసు వార్త 3:38 చదవండి ఒకసారి. 3:38 అక్కడ వంశావళి చెప్తున్నాడు. అక్కడ కేయినాను ఎనోషుకు పుట్టాడు. ఎనోషు షేతుకు పుట్టాడు. సేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవునికి పుట్టాడు. ఆదాము ఎవరు పుట్టాడు? దేవుడు కన్నాడు. ఆదాము దేవుడు కన్నాడు. ఎలా కన్నాడంటే ఆదికాండము 2:7 దేవుడిని యెహోవా నేల మట్టి నుంచి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవించు ఆత్మ. ఆదాము దేవునికి కుమారుడు అయితే ఆదాము హవ్వను కూడినప్పుడు యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని చెప్పింది కయ్యని కన్నాక. అయితే నువ్వెవరు, నేనెవరిని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కుమారులం మనం. అందుకనే నీవు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. క్రీస్తులో లేకపోతే నరకానికి పాత్రుడు అయిపోతావు. క్రీస్తును అంగీకరించకపోతే నీకు నరకమే. పాత సంవత్సరంలో గట్టిన సంవత్సరంలో నువ్వు క్రీస్తును అంగీకరించలేదేమో సహోదరుడు, సహోదరి, నువ్వు రక్షణ పొందలేదేమో, ప్రభువుకు దూరంగా ఉన్నావేమో. పండుగలు చేసుకుంటున్నావు, మంచిదే, వద్దని అంటలేదు. కానీ ప్రభువుని అంగీకరిస్తే నీకు మహాదేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు మహాపండుగ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ నువ్వన్నీ చేసుకున్నా దేవుడు సంతోషిస్తాడు. నువ్వేమీ లేకుండా పేరు పెట్టుకుని దానియేలునో, అబ్రహామునో, ఇస్సాకునో, లాజరునో పేరు పెట్టుకుని పేరుకు క్రైస్తవుడుగా ఉంటే ఏమీ ఉపయోగం లేదు. అదే మాట ప్రకటనలో జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. అలా ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే దేవునికి ఇష్టమో కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, నిన్ను మారనివ్వదది. నీ హృదయము మారటానికి అది ఒప్పుకోదు. ఎందుకంటే శరీరము బలహీనము అని చెప్తారు. బలహీనమే కాదని అంటలేదు, కానీ బలహీనమైనటువంటి శరీరాన్ని నువ్వేం చేయాలి? నలగొట్టాలి. ప్రభు కొరకు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఈ శరీరం ఏమంటుంది అంటున్నాడు? తినుము, త్రాగుము, సుఖించుము. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అనే చింత. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. ఆ లోకానికి మనకి సంబంధం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే యోహాను పత్రిక మొదటి పత్రిక 5:19 చెప్తున్నాడు. చూడండమ్మా, యోహాను పత్రిక 1 యోహాను 5వ అధ్యాయము 19-20 వచనాలు. మనము దేవుని సంబంధము నూతన సృష్టి. మనం లోకమంతా దుష్టుని యందున్నదని. దుష్టుడు అపవాది లోకమంతానట. ఇదేంటి లోకమంతా ఉంటే ఎలాగా? లోకమంతా ఉన్నది. అందుకనే దేవుడు అంటున్నాడు, అందరూ పాపము చేసేట చేయకుండా పాపం రాదు. పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాడు. పాపము చేసి ఏం పాపం? నీ చూపు పాపము, నీ హృదయము పాపము, నీ ఆలోచన పాపము, నీ నడక పాపము, నీ పడక పాపము, నువ్వు తినేది పాపము, నువ్వు త్రాగేది పాపము, నీ అలవాట్లు పాపము. ఒకటే మాట చెప్తున్నాడు యాకోబులో, మేలైనది చేయనరిగి అలా చేయని వానికి పాపము కలుగును. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు సుమి. పాపము చేసేవాడు పాపానికి దాసుడు. ఆ పాపాన్ని వదిలిపెట్టాలి. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుడా పరిశుద్ధులు విందండి. ఇది దేవుని కుమారులు మీరు. లూకా 3:38 ప్రకారము ఆ వంశావళి చెబుతూ ఆదాము దేవునికి కుమారుడు. కాబట్టి
ఒక పిల్లికి పిల్ల పెట్టిందంటే పిల్ల అంటాం కదా. ఒక పంది పిల్లను పెడితే ఏమంటాం? పంది పిల్ల కదా. ఒక గాడిద, ఒక ఒంటె పిల్ల. దేవునికి పుట్టినాడు, దేవుని కుమారుడు, అవునా కదా. మరి దేవుని కుమారుడుగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి వదిలేయి. నన్ను జ్ఞాపకం చేసుకోకు. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మనం చేసిన తప్పు, మనం చేసిన పాపం, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడని దేవుని వాక్యం ఉన్నది. అందుకని హెబ్రీ పత్రిక 8:12 మాట ఏమంటాడు పౌలు? హెబ్రీ 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకోడు. ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు చెప్తున్నాడండి. ఆయన చెప్పిన దానికి తిరిగి ఉందా? లేదు. ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు బాప్తిజం తీసుకోకపోతే నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడదురు, నమ్మని వారికి శిక్ష. ఆయన చెప్పింది ఖండితంగా ఉంటుంది. ఆయన ఏది చెప్పాడో అది చెప్పాడు తప్ప ఆషామషిగా చెప్పలేదు యేసయ్య. కారణం, దేవాది దేవుడి దగ్గర నుంచి ఆయన ఈ లోకానికి దైవ కుమారుడుగా, లోక రక్షకుడుగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు మానవావతారంలో, మానవుడుగా. కానీ వాళ్ళు పిచ్చోడని, ఎర్రోడని, దెయ్యాలు పట్టేవాడని యేసుని జమ కట్టారు చాలామంది. అలాగే దైవ జ్ఞానాన్ని బోధించే వారిని, దైవ సేవకురాండ్రను చాలామంది సులకనగా చూస్తారు. నువ్వు బాధపడవలసిన అవసరమో లేదు. మనకేమీ రాదు, మనకేమీ తెలియదు. వీళ్ళు పనికి మాలినోళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకుంటే సరిపోలేదు. దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. మన మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలంటాడు ప్రసంగి 5:1. ఒకసారి చదువు. ప్రసంగి 5:1. ప్రవర్తన జాగ్రత్త చూస్తున్నాడు ప్రభువు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి చేస్తాం. నీ హృదయమును త్వరపడనీయొద్దు. నీ నోటిని చాలు, నోటిని కాపుదల పెట్టుకోవాలి. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ హృదయంలో నువ్వు క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి, వాక్యమును ప్రతిష్ఠించుకోవాలి, యేసును ప్రతిష్ఠించుకోవాలి. యేసు లేకపోతే మన జీవితము వ్యర్థము. కాబట్టి ఇంకొక మాట మీకు చూపించి, యెషయా గ్రంథం 65:17. చాలా ఉంది చెప్పాలంటే. యెషయా గ్రంథం 65. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటిని మరువబడును. చాలు, జ్ఞాపకం రావు. ఇంకా సాప చుట్టినట్టు చుడతాడు, పాత అంగీని తీసినట్టు తీసేస్తాడు యేసయ్య. ఆ దినము కొరకు మనం ఎదురు చూడాలి. ఆ దినము రోజు ఎదురు చూసినట్లయితే ఏమండి, ఆ మహాదేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఏం చేస్తాడంట? 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 6-8 కలిపి ఉన్నాయి చదవండి. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 6-8 కలిపి ఉన్నాయి. ప్రభువైన యేసు ఇంకెక్కడ లేదు. అది ఏ అవతార పురుషుడి పేరు అక్కడ చెప్పలా. అన్ని అవతారాలు కూడా కాచి వడపట్టాం మేము. శివభక్తులు మేము, దేవ బ్రాహ్మణులు మేము. పర్వత చెన్నైశ్వరి ముదుమనుడు పర్వత సూర్యనారాయణ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాను. ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. ఈ సృష్టి ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ వేదాలు ఏంటి, పురాణాలు ఏంటి, ఈ ఉపనిషత్తులు ఏంటి, ఇదంతా
మరి యేసే దేవుడు అంటున్నారు కదా, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? క్రిస్మస్ చేస్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్లు చేస్తున్నారు, ఇదేనా మొత్తం అంతా అని నా డౌట్లన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చాను. అప్పుడు బైబిల్ చదవడం మొదలెట్టాను. డౌట్ వస్తే వెళ్ళిపోవడమే, 25 కిలోమీటర్లు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా. కాబట్టి ప్రియులరా, ఆశామషి కాదు. చదువు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో అవుతాడట. అంతేగాని కన్య మరియక గర్భంలో ప్రేమమయుడు 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 అని పశువుల పాకలో పుట్టడు సుమి. అది ప్రేమ. శరీరధారిగా వచ్చాడు, పాప శరీరాకారంతో వచ్చి ఆయన సిలువలో వేలాడాడు, మన పాపాలన్నీ భరించాడు. అందుకే యెషయా గ్రంథం 9:6లో ఆయన భుజం మీద రాజ్యభారము ఉండునన్నాడు కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయన పేరు పెట్టబడిన. చదువు. వచ్చి ఏం చేస్తాడంట? దేవుణ్ణి ఎరగిన వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారట. సువార్తకు లోబడిన వాళ్ళు ఉన్నారనమాట. ప్రతి చోట వింటున్నారు, వినుట మట్టుకు విందులు కానీ గ్రహించనే గ్రహించరు. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో మీరు నూతన సృష్టిగా మారాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువుని ఎరగిన వారికి, యేసుక్రీస్తు సువార్తకు లోపడిన వారికి ప్రతిదండన, పనిష్మెంట్. దేవుణ్ణి ఎరగిన వాళ్ళు కూడా పనిష్మెంట్. ఎందుకు? ఇదేంటండి, తనకి తెలియదు కదా. తెలియదంటే ఊరుకుంటాడా? అనుభవిస్తున్నావు కదయ్యా, అనుభవిస్తున్నావు కదా, మహారాజభోగాలు అనుభవిస్తున్నావు కదా. కోట్లు 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 పెట్టి ఏసెవరో తెలుసుకోవా? 10 షాపులు తిరుగుతాం, 10 రాజ్యాలు తిరుగుతాం. కోట్లు కోట్లు ఎక్కడ సంపాదన ఎక్కడ సంపాదన ఎక్కడ సంపాదన అని 4 చేతులతో సంపాదించుకుంటూ కదా. ఏసెవరో తెలుసుకోవా? నీకు ఆ బాధ్యత లేదా? ఎక్కడ పోయినా వెతికి 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 తిరిగి 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 నచ్చింది నువ్వు తీసుకుంటావు కదా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, కొత్త బట్టలు, బంగారం కదా. హ్యాపీ క్రిస్మస్. మనమని కాదు, పండుగలు తీసుకునే వాళ్ళంతా పండుగల గురించి చాలా మంది చెప్పాలంటే గంటలు గంటలు కావాలి. దేవుని మహాజ్ఞానం జీవజల ఓట. కాబట్టి దేవుణ్ణి ఎరగిన వారికి, యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయము. క్రైస్తవులైన మీకు, దేవుని పిల్లలైన మనకు అందరికీ కూడా ఈ లోకంలో న్యాయం చేస్తాడు. ఈ లోకంలో శ్రమ అని చెప్పాడు. కాబట్టి అది మైండ్లో పెట్టుకోవాలి మనం. యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో మీకు శ్రమ అయినా మీరు ధైర్యంగా ఉండండి, సాక్ష్యాలు విన్నాను నేను. ఓపికతో మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ వాక్యం ఏమిటంటే, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించినని పౌలు అంటున్నాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. ఆ సమాధాన వాక్యం మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యమే మనం బ్రతికెత్తుంది. కాబట్టి ప్రియులారా, మర్చిపోవద్దు. ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా నూతన సృష్టిగా మారకపోతే, మారుమనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే మీరు ఆలస్యం చేయకుండా మీరు తడవు చేయటేందుకు లేచి ఆయన నామంలో ప్రార్థన చేసి బాప్తిసం పొంది మీ పాపంలో కడిగి వేసుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంబంధించిన